బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు ఓయూ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ప్రజలు ఓడించినా బుద్ధి రాలేదన్నారు శ్రీనివాస్. కేటీఆర్ బాల్కసుమన్ అహంకారంతో మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు ఓయూ జేఏసీ నాయకులు. వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద ఇలా అక్కసు వెలగక్కుతూ ఒకవైపు కేటీఆర్ అదే విధంగా హరీష్ రావు ఇలా వాళ్ళ మాటలతోటి ప్రభుత్వాన్ని కూల్స్తామంటున్నారు. బిడ్డ ఎవరిని కూలుస్తారా? నీ ఫామ్ హౌస్ ను కూలుస్తాం బిడ్డ. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో కాదు ఇంట్లో కూడా నిద్రపోలేవు. కాంగ్రెస్ ప్రజా సైన్యం ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ ఒక్కసారి కాంగ్రెస్ ప్రజా సైన్యం కన్నెర చేస్తే కాలి బూడిదైపోతావు. నీ అహంకార పూరిత మాటల్ని ఇంకా అధికారంలో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కేటీఆర్. నువ్వు చీమలు పెట్టిన పుట్టలో పాములుగా చొరబడ్డట్టుగా ఈ విద్యార్థులు ఈ తెలంగాణ ప్రజలందరూ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో నువ్వు మొత్తంగా 610 జీవో ప్రకారం నువ్వు స్థానికేతరుడివి. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో మంత్రిగా కొనసాగి లక్షల కోట్ల రూపాయలు మాయం చేసి ఇలా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తంగా మీ అవినీతి పైన సమీక్ష చేస్తూ మీ అవినీతి బండారం అంతా బయట పెడతా ఉంటే ఇలా దాన్ని పక్కదారి పట్టించడానికి కోసం నీ బానిసైనటువంటి బాల్కసుమన్ బానిస కుక్కతోటి ఇలా నువ్వు మొరిగిస్తూ ఇలా చర్చను పక్కదారి